తెలంగాణలో ప్రస్తుత నీటి కష్టాలు పాపాలన్నీ కూడా గత ప్రభుత్వం అయిన బీఆర్ఎస్ అని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ని గత ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. అయితే ఆయన పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, జలాల హక్కులను ఏపీకి దారదత్తం చేశారని మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా అని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే కృష్ణా జలాల్ని అప్పగించేందుకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అనవసరంగా మా మీద అబంధాలు వేస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. జగన్ జలదోపిడికి కేసీఆర్ మరి సహకారం అందించారని జగన్ని కూడా చురుకలు వేశారు. అంతేకాకుండా సాగర్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి ఎట్లా వచ్చాడు, ఇప్పుడు రమ్మని చెప్పి చూస్తాను అనే సవాల్ కూడా విసిరాడు. అయితే చర్చకు రండి, ఎవరెవరు వస్తారు, కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, హరీష్ రావు వస్తారా, కవిత వస్తారా, నలుగురు వచ్చినా సరే చర్చకు రండి అని ఛాలెంజ్ విసిరాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి స్పందిస్తూ ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నాడు. అసెంబ్లీలో ఎండగడతాము, ప్రతిదానికి ఆన్సర్లు చెప్తాము అని హరీష్ రావు కూడా ఛాలెంజ్ని స్వీకరిస్తూ, ఎక్కడికైనా సరే నువ్వు వస్తావా, మేము రావాలా చెప్పు, ప్రాజెక్టుల మీద ఏం జరిగింది క్లియర్గా వైట్ పేపర్ ఇస్తాం మేము, అంతేగాని ప్రెస్లో కూర్చుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే పడేందుకు ఎవరు సిద్ధంగా లేడు అని చెప్పడం కూడా జరిగింది హరీష్ రావు. అయితే ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. ప్రస్తుతానికైతే ఈ నీటి దాని మీద మటుకు చాలా రెండు పార్టీలకి కూడా, కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితుల్లో ఉంది.